హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో దీపం, ధూపం, పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం ఇలా అనేక వస్తువులను దేవుడికి సమర్పిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో కూడా దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ఏదైనా పూజ లేదా శుభకార్యం మొదలు పెట్టే ముందు దీపం వెలిగిస్తారు. అప్పుడు పూజని నియమానుసారం మొదలు పెట్టినట్లు భావిస్తారు. అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయని మీకు తెలుసా? ఈ నియమాలను పాటించడం ద్వారా పూజిస్తే పుణ్య ఫలితాలను పొందుతారని, కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ఈ రోజు దీపం వెలిగించడానికి వాస్తు నియమాలు, దాని ప్రభావం గురించి తెలుసుకుందాం. 1. దీపం వెలిగించే సమయంలో వత్తి ఎల్లప్పుడూ తూర్పు దిశ లేదా ఉత్తరం వైపు ఉండాలి. పూజ చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుంది. 2. దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పు ముఖ్యంగా ఉంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 3. దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు, జ్ఞానం పెరుగుతుంది. 4. దీపాన్ని పడమర వైపు ఉంచడం వలన జీవితంలో ఆటంకాలు కలుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. 5. దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వలన హాని కలుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి. జీవితం చికాకుగా చిక్కులతో సాగుతుంది. 6. హిందూ మత ఆచారం ప్రకారం దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు వెలిగేలా ఉంచాలి. 7. ఇంట్లో రోజూ పూజ గదిలో దీపం వెలిగిస్తుంటే పత్తి దూదితో చేసిన వత్తిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణింపబడుతున్నది.